ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి మీ గృహాల్లో మేము దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుడు ఆరోగ్యంగా ఉంచారా? దేవుని బట్టి మిమ్మల్ని బట్టి ఎంతగానో నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మనం గమనించాలి, దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మీ ముందుంచి దాన్ని వివరించడానికి నేను దేవుని ఆత్మ ద్వారా మీ ముందు నిలబడి ఉన్నాను. గమనించండి, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది: ఆయన చేసిన నిబంధనను, నియమించిన శాసనములను గైకొనిన వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇంతవరకు తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో ఎపిసోడ్లు చేయడానికి నువ్వు కార్యం చేసావు. ఈ సమయం ముందు నా ప్రభువా నాయన, నిలబడిన బిడ్డను, నీ బిడ్డను, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో కొన్ని విషయాలు మాట్లాడి ఈ వాక్యము నా ప్రభువా వారి హృదయాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి భాగంలో దావీదు గ్రంథకర్తతో దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఒక నిబంధన చేశాడు, అంతేకాదు ఒక శాసనాన్ని ఆయన నియమించాడు. నిబంధన చేశాడు, శాసనాన్ని నియమించాడు. ఆయన ఈ చేసిన నిబంధన, నియమించిన శాసనాన్ని ఏ మానవుడైతే గైకుంటాడో ఆ మానవుడికి అతను వెళ్ళే త్రోవలన్నీ కూడా ఎలా ఉంటాయ్యా అంటే కృపా సత్యమయములై ఉంటాయంట. అంటే కృప సత్యము ఏ మానవుడు ఏ త్రోవకెళ్ళినా ఆయన చుట్టూ ఉండేది వాతావరణం ఏంటో తెలుసా? కృపా సత్యమయం. ఆయన కృప, ఆయన సత్యం మానవుడికి నీడగా, అండగా, తోడుగా ఉంటుంది అని అర్థం. ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక సమస్య, ఒక విషయం చూడండి, మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఇరుపక్కల కూడా చక్కటి చెట్లు ఉండి మంచి నీడ ఆహ్లాదకరంగా ఉంటే మంచి ఎండలో వెళ్ళే వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ వాతావరణం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా నీ జీవిత గమనములో దేవుని కృప కనుక నీకు తోడుగా ఉంటే, దేవుని సత్యము కనుక నీ చుట్టూ ఆవరింపబడి ఉంటే నీకు ఓటమనేది ఉండదు, దుఃఖం అనేది నీ దగ్గరికి రాదు. ఎలాంటి పరిశ్రమలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ ఏది వచ్చినా ఆయన కృపా సత్యము నిన్ను ఆదుకుంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కృపా సత్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, నువ్వు వెళ్ళే ప్రతి త్రోవలోనూ అది నీకు కాపుదలుగా, భద్రతగా, సంతోషాన్నిచ్చేదిగా ఉండాలి అంటే నీవు ఆయన చేసినటువంటి నిబంధనను, నియమించినటువంటి శాసనాన్ని భక్తి శ్రద్ధలతో గైకొనడం అనేది నీ యొక్క ప్రధాన కర్తవ్యం. గమనించాలి, మొట్టమొదటిగా ఏంటి ఆయన చేసిన నిబంధన అని చూసినట్లయితే, అసలు నిబంధన అంటే ఏంటంటే ఒక నియమం లేక ఒక ఒడంబడిక. ఎవరితో చేసిన నిబంధన? దేవుడు మనతో చేసిన నిబంధన. మనతోటే కాదు, సృష్టితో కూడా ఆయన నిబంధనలు చేశాడు. అంటే సృష్టి వల్ల వచ్చే ఆ వైపరీత్యాలు, సృష్టిలో ఉన్న వాటి వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు కూడా తప్పించడానికి ఆయన మనతో ఒడంబడిక చేశాడు. సృష్టితోనూ, సృష్టిలో ఉన్నటువంటి హానికరమైన ప్రతి దాంతోనూ కూడా ఆయన ఒడంబడిక చేశాడు. గమనించండి, అందుకనే ఆయన నిర్భయంగా, నిశ్చింతగా ఒక మాట చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 25వ వచనం అంటాడు: అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వాటితో సమాధానార్థమైన నిబంధన చేయుదును. దుష్ట మృగముల దేశంలో ఉండవు. అద్భుతమైనటువంటి వాగ్దానం మనకిది. అడవిలో నువ్వు నివసించాలన్నా, అడవిలో ఒకవేళ కారణాల వల్ల మనం అడవిలో పండుకోవలసి వచ్చినా మనకు కలిగేదేంటో తెలుసా? ఆయన సమాధానార్థమైన నిబంధన చేశాడు. దేంతోనూ? అడవితోనూ,
అడవిలో ఉన్న ప్రమాదకరమైనటువంటి జంతువులతోనూ ప్రమాదకరమైన పురుగులతోనూ ఒక నిబంధన చేశాడు. ఎందుకో తెలుసా? ఎవడైతే నా శాసనాన్ని నా నిబంధనని గైకుంటాడో వాడు వస్తున్నాడు సుమా. వాడు పండుకున్నా, వాడు నడిచినా నువ్వు వాడి జోలికి రావడానికి వీలు లేదని. అందుకని అంటాడు, నొక్కి ఒక్కడి నుంచి చెప్పే మాట ఏంటో తెలుసా? అడవిలో నువ్వు నివసించిన, అడవిలో నువ్వు పండుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆయన దాంతో వచ్చే ప్రతి ప్రమాదముతోనూ నిబంధన చేశాడు గనక ఏ ప్రమాదము నిన్ను సమీపించడానికి ధైర్యపడదు. అడివేంటి అని చూసినట్లయితే నీకు వచ్చే చిక్కులు, సమస్యలు, అగమ్యగోచరమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటితోటి కూడా నువ్వు నిబంధన శాసనాన్ని ఎప్పుడైతే గైకుంటావో దేవుడే వాటితో పోరాడతాడు. గమనించండి, ఇంకో మాట అంటాడు, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 26వ వచనంతో అంటాడు, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, నాకు వారికి నీ నిత్యముగా నిబంధనగా ఉండును. అంతేకాదు స్థిరపరిచెదను, విస్తరించెదను, వారి మధ్య పరిశుద్ధ స్థలము ఉంచి వారికి పైగా నా మందిరమును ఉంచి అన్యజనుల ముందు వీళ్ళు పరిశుద్ధులు అనే సాక్ష్యాన్ని నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంటే ఈ యొక్క నిబంధన మనకి చేసేది ఏంటో తెలుసా? మన జీవితాన్ని స్థిరపరుస్తుంది, మనం ఉన్న స్థానంలో మనం విస్తరింపచేస్తుంది. ఆ నిబంధనే మనల్ని పరిశుద్ధ స్థలంలో నివసింపచేస్తుంది. నివసింప చేయడం మాత్రమే కాదు, కానీ మనకు పైగా ఉండేది ఏంటో తెలుసా? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే దేవుని కాపుదల. ఇంతగానో వెళ్తున్నప్పుడు అన్యజనులు నిన్ను చూసి ఏమనుకుంటారో తెలుసా? వాడు దేవుని నిబంధన గైకొన్నవాడు గనుక ఎక్కడుంటే అక్కడే వాడు అభివృద్ధి అవుతున్నాడు, ఎక్కడుంటే వాడు అక్కడే విస్తరిస్తున్నాడు, వాడున్న చోట పరిశుద్ధ స్థలం ఉందని అన్యులు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్తారు. ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్ళినప్పుడు రాత్రి అగ్నిస్తంభం, పగల మేఘస్తంభం, వారి మీదనే అది నడిచింది. అంటే దేవుని ప్రసన్నత, దేవుని మందిరం అంటే దేవుని ప్రసన్నత నడిచింది. అంటే ఆకాశం నుంచి వచ్చే ప్రమాదాలని ఆపు చేసేది దేవుని నిబంధన. ఆ వారితో నడిచినటువంటి నిబంధన ఏం చేసిందో తెలుసా? వారు ఉన్న స్థానములో వారిని స్థిరపరిచింది, విస్తరింపచేసింది. అంతేకాదు వారిని ఎన్నో విధాలుగా కాపాడింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలోనున్నా దేవుని నిబంధన గైకొనడం నీకు చేతనైతే నువ్వు స్థిరపరచబడతావు. చాలామంది అస్థిరంగా ఎందుకు తిరుగుతారో తెలుసా? ఒక చోట నిలవలేకుండా ఎందుకు తిరుగుతారో తెలుసా? వాళ్ళ అస్థిర స్వభావాలు, నిలకడలేని మనుషులు. కానీ నీ పరిస్థితి అలా ఉండకూడదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నువ్వు దేవుని సన్నిధిలో స్థిరపరచబడి ఉండాలి. ఒక కాలో చోట, ఓ చెయ్యో చోట, ఒక ఆలోచన ఓ చోట, ఓ తలంపులో చోట, ఆరాధన ఒక చోట, మనసు ఒక చోట, ఇది కాదండి. నువ్వు పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు సమస్తము కూడా దేవుని నిబంధనను మేరకుండా ఉండాలి. అప్పుడే నీకు స్థిరత్వం, విస్తరించబడతావు, కాపుదలగా ఉండగలుగుతావు. ఇంకొక మాట అంటాడు, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఆ దినమున నేను నా జనుల పక్షంగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. ఇంత గొప్ప విషయం ఇందాకే చెప్పారు మీకు. ఎందుకు నిబంధన చేస్తాడు ఆయన? భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలప్రాకే విషపు జంతువులతోనూ ఆయన నిబంధన చేస్తాడు. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఆయన నిబంధన నువ్వు గైకుంటావో ఆయన ఏం చేస్తాడంటే మనకు హాని కలిగించే జంతువులని, మనకు హాని కలిగించే విషపు జంతువులను, మనకు హాని కలిగించే ఆకాశ పక్షులను మన దగ్గరికి రాకుండా వాటితో ఒడంబడిక చేస్తాడు ఆయన. జాగ్రత్త, నా నిబంధన కైకొన్న బిడ్డ జోలికి వస్తే నేను ఊరుకునేది లేదని వాళ్ళతో ఒక ఒడంబడిక చేస్తాడు ఆయన. నీ జీవితంలో నీకు అంతా క్షేమమే. విల్లును, ఖడ్గమును, యుద్ధమును
దేశములో ఉండకుండా చేసేదను. ఎంత విచిత్రమైన మాట అండి ఇది. విల్లట, ఖడ్గం, యుద్ధం దేశంలో ఉండకుండా చేస్తాడట. ఇంత గొప్ప భరోసా నీకు ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో? దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. విల్లు హింసకు సాదృశ్యం అయితే, ఖడ్గం మరణానికి సాదృశ్యం అయితే, యుద్ధము పోరాటానికి సాదృశ్యం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో హింస అయినా మరణమైనా పోరాటాలైనా వచ్చి నిన్ను భయపడుతున్నాయా? నీ ఇరుగువారితో పోరాటమా? నీ కోర్టు సమస్యలతో పోరాటమా? నీ ఆస్తుల విషయంలో పోరాటాలా? అవి లేకుండా ఉండాలంటే దేవుని నిబంధన నువ్వు పాటించాలి. మరణము నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే, మరణకరమైన అపాయములు నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే దేవుని నిబంధన నువ్వు మర్చిపోవద్దు. నిన్ను హింసించే ఏ పరిస్థితులు కూడా నీ దగ్గర అట్టకుండా ఉండాలంటే దేవుని నిబంధనలో నువ్వు ఉండాలి. నిబంధనే నీకు నియమముగా ఉండాలి. గమనించు, నువ్వు అడవిలో పడుకున్నా, అడవిలో నడిచినా ఏ హాని నీ దగ్గరికి రాదు. ఎందుచేత వాటితో ఒడంబడిక చేసిన దేవుడు మనతో ఉన్నాడు గనుక, ఆయన నిబంధన మనతో ఉంది గనుక. అంతేకాదు, ఏమంటే ఆకాశ పక్షులైనా, జంతువులైనా, పాకే పురుగులైనా నీ జోలికి రావు. ఎందుకో తెలుసా? వాటితో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఏ వ్యక్తి అయితే దేవుని నిబంధనకి నియమముగా పాటిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని పరిశుద్ధ స్థలంలో నివాసం ఉండడానికి యోగ్యుడవుతాడు. ఏ వ్యక్తి అయితే నివాసయోగ్యంగా పరిశుద్ధ స్థలంలో ఉంటాడో ఆయన పైన ఆయన మందిరము కాపుదలగా ఉంటుంది. ఉన్న చోటే ఉద్యోగంలో విస్తరిస్తాడు, ఆస్తిలో విస్తరిస్తాడు, గర్భఫలాల్లో విస్తరిస్తాడు. స్థిరపరచబడతావు, విస్తరించబడతావు, కాపాడబడతావు. హింస కానీ, మరణము కానీ, పోరాటాలు కానీ నీ దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా నువ్వు నిబంధన మధ్యనే ఉండాలి. వాటి వైపు చూడొద్దు. ఆయన చేసిన నిబంధన వైపు మాత్రమే నువ్వు చూడాలి. ప్రభువా, ఎందుకు నాకు ఈ పోరాటాలు వస్తున్నాయి? నా పోరాటాలతో నువ్వు ఒడంబడిక చేశావు కదా, ఈ పోరాటం నా దగ్గరికి ఎందుకు వస్తుంది నాయన? నన్ను పోరాడేవారితో నువ్వు పోరాడే దేవుడిని అన్నావు. అందుకనే దావీదు అంటాడు, యుద్ధము యెహోవాది కానీ నాది కాదురా బాబు. నువ్వెంత పొడుగున్నా, ఎంత ఎత్తరవాడవైనా, నేనెంత నీ దృష్టికి చిన్నగా కనపడినా నేను నిబంధనల మధ్యనే ఉన్నాను సుమా. నీ నిబంధనే నాకు నియమముగా ఉంది అని దావీదు చెప్పాడు. అందుచేతనే దావీదు దగ్గరికి శత్రువైన గొల్యాతు రాలేకపోయాడు. దూరముగా ఉండగానే దావీదు శత్రువుతో దేవుడు ఒడంబడిక చేసి వాడిని ఒక్క రాయితో చంపగలిగాడు. ఎన్నిసార్లు సౌలు తరిమి పట్టుకుని చంపాలని ఎన్ని ఆలోచనలు చేశాడండి. ఏ దావీదైతే నిబంధన నియమముగా ఉన్నాడో ఆ దావీదుని సౌలు ఏమీ చేయజాలకపోయెను. ఇశ్రాయేలీయులు నడిచి వెళ్తున్నప్పుడు ఎన్ని రాజ్యాల్ని వాళ్ళు జయించారు. కారణం, యుద్ధములు లేకుండా చేసే దేవుడు నిబంధనే నియమముగా ఉన్నారు గనుక వాటి మధ్యన వాళ్ళు క్షేమంగా నడిచి వెళ్ళిపోయారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ నిబంధన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఇంత సులువైన నిబంధన గురించి, ఇంత క్షేమకరమైన నిబంధన గురించి, ఇంత ప్రశాంత కలిగిన నిబంధన గురించి దేవుడు నీ కొరకు చేశాడు. ఇది అంతేకాదు, శాసనాలు. ఏంటండి శాసనం? చేసిన నిబంధన, నియమించిన శాసనం. శాసనం అంటే చట్టం. ఆ చట్టాన్ని నువ్వు పాటించాలి. లోకంలో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కూడా దేవుని జ్ఞానములో నుంచి వచ్చిన చట్టాలే, దేవుని పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి వచ్చిన చట్టాలే. నీ జీవితంలో ఆ చట్టాలేంటో, ఆ చట్టాల వల్ల వచ్చే ఉపయోగం ఏంటో నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. 111వ కీర్తన, ఆయన శాసనములను అనుసరించుతున్న వారందరూ మంచి వివేకము కలగవారు. మంచి వివేకం అంటే లోక సంబంధం వివేకం కాదు, మంచి వివేకం.
కనుక ఈ వివేకము నిన్ను కాపాడుతుంది, ఈ వివేకము నిన్ను సంరక్షిస్తుంది, ఈ వివేకము నిన్ను పోషిస్తుంది, ఈ వివేకమే నిన్ను ఆదరిస్తుంది, తప్పిస్తుంది, ప్రమాదకరమైన పరిస్థితి నుండి తప్పిస్తుంది. ఇంకొక మాట 119వ కీర్తన 24వ వచనంలో అంటాడు, నీ శాసనం నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. దావీదు చెప్తున్నాడు, అయ్యా నాకు సంతోషాన్ని ఇచ్చేది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది నీ శాసనం వల్లే కలుగుతోంది నాయన. ప్రమాదకరమైన పరిస్థితిలో అదే నాకు ఆలోచనలు ఇస్తుంది. అందుచేతనే నేను ఎన్ని పరిస్థితులను దాటుకుంటూ వస్తున్నానో తెలుసా? సంతోషకరములు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు లోక సంబంధమైన సంతోషాలు ఉండొచ్చు, సమృద్ధికరమైన ఐశ్వర్యం వల్ల వచ్చే సంతోషం నీకు ఉండొచ్చు, నీ బిడ్డల యొక్క ఉన్నత స్థితిని చూసి సంతోషించే విధానం నీకు ఉండొచ్చు. కానీ దేవుని శాసనాన్ని పురస్కరించి వచ్చిన సంతోషమే శాశ్వతమైన సంతోషం. 119వ కీర్తన 111వ వచనం అంటాడు, నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు. అంతేకాదు అవి నాకు స్వాస్థ్యం. హృదయానికి ఆనందం కావాలని నువ్వు తప్పుడు మార్గాలు వెతుక్కోకూడదు. హృదయాన్ని కాసేపు ఉల్లాసంగా ఉంచడం కోసం మద్యపానం చేస్తారు, ధూమపానం చేస్తారు, వ్యభిచారం చేస్తారు. లోకంలో ఉన్న వాటి సంతోషం హృదయం ఆనందపరిచే వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. యవ్వనస్తులు చెడిపోతూ ఉంటారు, హృదయంకి ఆనందం కావాలనుకుంటారు. కానీ నీ జీవితానికి అవమానం తెచ్చేవి అవన్నీ కూడా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోక శాసనాన్ని నమ్ముకోవద్దు. నువ్వు దేవుని శాసనమే నీకు శ్వాసగా ఉండాలి, నీ ఊపిరిగా ఉండాలి. అది గైకొన్నప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన అంచులకు వెళ్ళిపోయినా, జారిపోయే పరిస్థితులు వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా ఆ శాసనం నిలబెడుతుంది. జాగ్రత్త. కనుక దేవుడు నియమించిన శాసనం నీకు హృదయానందం, సంతోషకరం. 119వ కీర్తన 144వ వచనం అంటాడు, ఆయన శాసనం అంట శాశ్వతమైనది, నీతి గలవి, నేను బ్రతుకున్నట్లవి తెలివినిస్తాయంట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకంలో ఉన్న చట్టాలు మారచ్చు, అవి సవరించబడచ్చు. కానీ దేవుడు చేసిన చట్టం మాత్రం అది నిత్యము నిలిచేది, నిత్య స్వాస్థ్యంగా ఉండేది. ఆ దేవుని శాసనం నీకు మంచి వివేకాన్ని ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీకు హృదయానికి ఆనందం కలిగజేస్తుంది. అది నిన్ను నీతిగానే నిలబెడుతుంది. అంతేకాదు అది నీకు స్వాస్థ్యంగా ఉంటుంది. నీ తెలివి చేత, నీ జ్ఞానము చేత నువ్వు బ్రతుకుతావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చేసినటువంటి శాసనం, దేవుడు నియమించినటువంటి నిబంధన నీకు నియమముగా ఉండాలి. ఆయన చేసిన శాసనమే నీకు ఎలా ఉండాలో తెలుసా? నీ ఊపిరిగా, నీ శ్వాసగా ఉండాలి. అప్పుడే నీకు క్షేమం. ఎలాంటిదయ్యా ఈ క్షేమం అంటే కృపా సత్యమయములై ఉంటాయంట. గమనించండి, నువ్వు వెళ్ళే ప్రతి తోవలోనూ ఏమి నీ కనపడుతుందో తెలుసా? ఆహ్లాదాన్ని ఇచ్చేది ఏదో తెలుసా? క్షేమాన్ని ఇచ్చేదో తెలుసా? దేవుని కృప సత్యములు. కీర్తనలో 85:10 అంటాడు, కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి. కృపా సత్యములు కలుసుకుంటాయంట. అంటే నువ్వు వెళ్తున్నావు అనుకో, నీతో పాటు ఆ 2 జట్ట పట్టాలు వేసుకుని వచ్చేస్తాయి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనలు, నీతి సమాధానాలు. అంటే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవ్యం అంటే అది ఏదో దిగిపోయేది, మునిగిపోయేది, అదేదో చెడ్డ మార్గం అని మనుషుల్లో అపోహలు ఎక్కువగా ఉన్నాయి. గమనించండి,
దేవుడు ఏ వ్యక్తి అయితే మనకి పాప శాపాల నుంచి విమోచించి నీతిగా తీర్చుతాడో, దేవునితో సమాధానపరుస్తాడో, ఆ యొక్క నీతి సమాధానం మీదే క్రైస్తవుడు కూర్చుంటాడు. అంతేకాదు, ఆ క్రైస్తవుడిగా ఉన్నటువంటి వ్యక్తి సమాధానం మీద కూర్చుంటాడో, ఆ వ్యక్తి ఉన్న చోట ఏముంటాయో తెలుసా? కృప, సమాధానం. ఇది తెలియక చాలామంది ఆ మతంలోకి వెళ్ళిపోతున్నారు. అమ్మో, ఎంత భయంకరమో ఈ లోకంలో. 24 గంటలు మనకు కొన్ని సౌండ్లు వినపడతాయి, పర్వాలేదు. కానీ క్రీస్తుని గూర్చి ఒక చిన్న సౌండ్ కనుక వచ్చిందంటే అది పెద్ద దుమారం లేపేస్తుంది లోకంలో. కారణం ఏంటో తెలుసా? దీన్ని భరించలేకపోతున్నారు. కీర్తన 41:7 అంటాడు, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక, అతనిని కాపాడుటకై కృపా సత్యములు. అతను అంటే ఎవరంటే పైన చదివితే రాజు. రాజుకి రాజ్యాధికారం ఉన్నా, రాజభటులు ఉన్నా, రాజుకున్న ఆయుధ బలాలు ఉన్నా, రాజుని కాపాడేది ఏంటో తెలుసా? దేవుని కృపా సత్యము మాత్రమే. 86వ కీర్తన 15వ వచనం అంటాడు, నీవు దయా దాక్షిణ్య పూర్ణుడవు గల దేవుడవు, దీర్ఘశాంతరవు, కృపా సత్యము గలవాడవు. కీర్తన 40:11 అంటాడు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక. సామెతలు 20:28 అంటాడు, కృపా సత్యములు రాజుని కాపాడును, కృపా సత్యము వలన అతడు సింహాసనము స్థిరపరచబడును. ప్రియులరా, మనం గమనించాలి, రాజు రాజ్యం స్థిరపరచబడాలంటే రాజుకున్నటువంటి బలాన్ని బట్టి కాదు, కానీ రాజుతో ఉన్నటువంటి కృపా సత్యముల వల్లే ఆయన సింహాసనం స్థిరపరచబడుతుంది. ఈ రోజుల్లో ప్రభుత్వాలు మేం బాగా పరిపాలిస్తాం అంటారు. ఏమండి, ఎవరు ఎలా పరిపాలిస్తున్నారో వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఒకవేళ నిజంగా యథార్థంగా పరిపాలిద్దాం అనుకున్నా వాళ్ళకి చుట్టూ ఉన్న పరిస్థితిని అనుకూలించటం లేదు, ఆర్థిక పరిస్థితిని అనుకూలించటం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వాలు ఎంత దృఢంగా ఉన్నా అవి పడిపోతున్నాయి, లేస్తున్నాయి. ఈరోజు ఒక ప్రభుత్వం, రేపు ఇంకో ప్రభుత్వం, మనం చెప్పలేం. కానీ దేవుని ప్రభుత్వం మాత్రం నిత్యము స్థిరంగా నిలబడుతుంది. రాజుని స్థిరపరిచేది దేవుడే, ప్రభుత్వాన్ని స్థిరపరిచేది దేవుడే. దేవుని యొక్క శాసనం గురించి ఏ వ్యక్తి అయితే ఆలోచిస్తాడో, దేవుని నిబంధన గురించి ఏ వ్యక్తి అయితే తాడో, వాడు మాత్రమే స్థిరంగా ఉండగలుగుతాడు. ప్రియులారా, మనం గమనించాలి, ఈ లోక ప్రభుత్వాలు కానీ, ఈ లోక రాజ్యాలు కానీ అవి అశాశ్వతం, తాత్కాలికం. దేవుని ప్రభుత్వం, దేవుని సింహాసనం మాత్రమే శాశ్వతమైనది. కనుక మానవుడు ఈ యొక్క నిబంధనను, శాసనాన్ని గైకొనాలి. ఎలా గైకొనాలి? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అంటాడు, ఈ సంగతులు గైకొన వల్లని దేవుని ఎదుటను, క్రీస్తు ఎదుటను, పరిశుద్ధ దూతల ఎదుటను ప్రమాణం చేయాలి. 1 తిమోతి 6:14 అంటాడు, నిష్కళంకముగాను అనించముగాను యాజ్ఞలను గైకొనవలెను. మనం గైకొనాలంటే మన హృదయాల్లో నిష్కళత్వం అనేది ఉండాలి. మనము నిందారహితులుగా ఉండాలి. లేవీకాండము 25వ అధ్యాయం 18వ వచనం అంటాడు, గైకొని అనుసరించి నడుచుకొనవలను. చాలామంది చెప్పడానికి సులువుగా చెప్తారు, కానీ అనుసరించడంలో వెనకబడతారు. మనం నిష్కళంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. అంతేకాదు, మనం అనుసరిస్తూ నడవాలి. 2వ రాజుల గ్రంథం 23:3 అంటాడు, యెహోవా మార్గమునందు నడుచుచు పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో వాటిని గైకొనాలి. అనుసరించాలి ప్లస్ గైకొనాలి. యోహాను పత్రిక 8:51 అంటాడు, ఒకడు నా మాట గైకొన్నెడలా మరణము పొందడు. యోహాను సువార్త 15:10 అంటాడు, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంటారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు అంటున్నాడు, నా తండ్రి ప్రేమలో నేను నిలబడ్డాను అంటున్నాడు. అదేవిధంగా నా తండ్రి ప్రేమలో నేను ఎలా నిలబడ్డానో నా ప్రేమలో కూడా మీరు అలాగే నిలబడాలి అంటున్నాడు. అంటే మనం నిలబడిన చోట మన చుట్టూ కూడా ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఎక్కడైతే ఉందో
అక్కడ కృపా సత్యం అనేది ఉంటుంది. కృపా సత్యం ఎక్కడ ఉందో అక్కడ క్షేమం ఉంటుంది. దేవుని ప్రేమ యందు నిలిచి ఉంటేనే నిత్య జీవం, నిత్య రాజ్యం, నిత్య కిరీటం, నిత్య యొక్క సింహాసనం. కనుక ఆయన నిబంధన నీకు నీ బ్రతుకులో నియమముగాను, ఆయన శాసనమే నీకు శ్వాసగాను ఉండగలిగితే, ఆయన ఆజ్ఞలు గైకొనగలిగితే నీ చుట్టూ కూడా కృపా సత్యములు ఉంటాయి. ఈ కృపా సత్యములు మాత్రమే కాదు, కానీ యేసు ఏ విధంగా దేవుని ప్రేమలో నిలబడ్డాడో మనం కూడా దేవుని ప్రేమలో, యేసు ప్రేమలో నిలబడగలిగితే నిత్య రాజ్యం, నిత్య సింహాసనం, నిత్య కిరీటం మనకు అనుగ్రహించబడుతుంది. కనుక నిబంధనను గురించి నిర్లక్ష్యం చేయొద్దు. శాసనం గురించి ఇది నాది కాదు అనుకోవద్దు. దేవుని శాసనం, దేవుని నిబంధన నీ జీవితానికి అవసరం అన్న విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అందుకనే ఆయన అంటాడు, ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనం గైకొని విషయంలో మన త్రోవలన్నీ కూడా కృపాసత్యములుగా ఉంటాయి. నువ్వు దేనికి భయపడద్దు. ఇంతవరకు ఉన్న క్షేమాన్ని నువ్వు విన్నావు. ఆ క్షేమాన్ని జీవితంలో నీకు కావాలంటే నువ్వు దేవుని నిబంధన, దేవుని నియమాన్ని గైకునేదానిగా, పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో అనుసరించేదానిగా, ప్రేమలో నిలబడేదానిగా నువ్వు ఉండగలిగితేనే వీటి వల్ల నీకు ప్రయోజనం. దేవుడి కొద్ది మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. జీవము గల మా దేవ, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు. ఈ వాక్యము వీరి హృదయాల్లో ఫలింప చేయండి. అనారోగ్యవంతులుంటే ముట్టి స్వస్థపరచండి. చదువుతున్న బిడ్డలు చదువులు అభివృద్ధి పది దయచేయండి. నాయన తండ్రి, వారి కుటుంబ ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయండి. నీ కృప, నీ సమాధానం నీ బిడ్డలతో ఉండమని నాయన విన్న వాక్యం వాళ్ళ హృదయాల్లో పదిలపరచమని, ఈ వాక్యానుసారంగా నాయన తండ్రి అనుసరించి గైకొని వెంబడించేవారుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే.